కానికెళ్ళిచ్చే మజ గజములెన్నిచ్చే మౌకికముల్ నారదుడే పాటి నగలు రత్నములిచ్చే హాలనీకే అగ్రహారమిచ్చే ఉతనీకే పాటి యుడుగమ్ములు చేసే గనుడి భీష్ముడే మీ కట్నమిచ్చే పంచ పాండవులు నీకు లంచమేమిచ్చిరి ద్రౌపది నీకెంత ద్రైవ్యమిచ్చే ఫలమును గనుకొండు కొని తెచ్చి సగపాలు మోహంబు సతికినిచ్చే నందు 4 పాలు 4 9కిచ్చే తగ 9వ పాలు తల్లికిచ్చే మొదట తెచ్చి మోహంబు సతికెన్ని భర్తకెన్ని వాణి భార్యకెన్ని గణిత మెరిగినట్టి కర్ణాల విలిపించి అడగవలసిందయ్యా అవసరమునా జై రెడ్డి సత్రెడ్డి వెంకరెడ్డి రెడ్డి వీళ్ళందరూ మనకు సెలవు పెట్టారు కదా వాళ్ళందరూ మొత్తం నీతో 70 మంది పద్మమ్మ గారుల పేరు మీద 500 మనమరాలైన సత్యమ్మ గారు 500 రూపాయలు ఇచ్చి సమర్పించారు కాబట్టి ఆరోగ్యాలనిచ్చి ధన సంపదలనిచ్చి కాపాడుగాక ఆ మల్లేశ్వరుడని కోరుతున్నాం. ధనం ధాన్యం పశుపుత్రలామ శత సంవత్సరం దీర్ఘాయుమ శుభం. కాబో వారిలో మంచి కాబోరామును కొన్న కాటాల రెడ్డిని వినరా నన్ను వినరా గొప్పైన ఈలేవాతో మెప్పుగానే అయ్యున్నా గొప్పైన ఈలేవాతో మెప్పుగానే అయ్యున్నా నా పాడి ఊరు గల ఊరు బావులు అరా పాడి ఊరు గల ఊరా బావులు ధరణి ఎర్రమ వెళ్ళి అంజానీయుల నమ్మి మంత్రివర్య నా యొక్క నామాంకితమైన కాటాల రెడ్డి అంటాడు. మా కాటాల రెడ్డి అంట నా భార్య అయిన ఆ గోనవారి మాసముద్ర రాసుకోయా పోనే కూన చేసేటి పూజ కూన చేసేటి గోడవారి మాసమ్మ నందురే నన్ను గోడవారి మాసమ్మ చలి మాసమ్మ గొడవరి మాసమ్మ అందురే నన్ను గొడవరి మాసమ్మ అందురే అందరికా పూల పొందుగా బతికినా అందరికా పూల పొందుగా బతికినా అందరికా పూల పొందుగా బతికినా అవారికా పూల సుందరికా పూల పొందుగా బతికినా అందరికా పూల అవారికా పూల పొందుగా బతికినా సుందరి అందము దాననే సుందరి అందము దాననే సుందరి సుందరి అందము దాననే సుందరి అందము దాననే సుందరి అందము దాననే సుందరి అందము ఓ చెరిమని ఏమంటున్నావమ్మా పరువు పంటలలో పైకి వచ్చిన దాని పరువు పంటలలో పైకి వచ్చిన దాని పరువు పంటలలో పైకి పైకి వచ్చిన దాని
స్థిరమైన పూజలు సలిపిది సలిపిది 30 రూపాయలు పైకి వచ్చిన దాని స్థిరమైన పూజలు చేసి పూజలు సలిపిది తిరుమల పూజలు చేసిది నేను సోకంతు తీరగట్టి కోమాలంగిరో నేను కోకంతు తీరగట్టి కోమాలంగిరో నేను కోకంతు తీరగట్టి మాట మానందురే అందురే మాసమసంగా చూసినవా ఏ బాగా తెలియకలేదు నాకన్నా తెలియకలేదు మన సందు పరగా కోరిక కలిగే ప్రాణేశ మన సందు పరగా కోరిక కలిగే ప్రాణేశ మన సందు ఇంటి అన్ను నుండే పద్మాయకి ఇది అందున ఉండే పద్మాకి వీడేరి ఓ ప్రాణేశ్వర ఏమిటి ఓ మాసమ్మ ఏమంటున్నావు పద్మాకి అయితే మన బాల 12 ఏళ్ళు నిన్నయి బడి చదువు అయిపోతుంది పెళ్లి చేయాలని కన్నతల్లికి ఎప్పుడైనా ఉంటది తండ్రికేమో కొడుకు పెళ్లి చేయాలని తండ్రికి ఉంటది నీకు పవర్ ఉంది కాబట్టి పెళ్లి చేయాలంటావా అవునుగా అందుకేనా మదికి ఆలోచన బామ అందుకేనా మదికి ఆలోచన బామ అందుకేనా మదికి ప్రతి చేద్దాము బామ పొందుగా మనం ఇంకా ప్రతి చేద్దాము బామ పొందుగా మనం ఇంకా ప్రతి చేద్దాము బామ ఓ సఖిమణి ముచ్చట కూడా నాకు కూడా కడుపులో ఉంది గాని నువ్వు ఆనాలని నా కోరికే నేను ఒక్కనంటే నువ్వు నీకే ఇష్టం ఉంది మాట్లాడుకోపోంటావు బంధుత్వమును బాగా చూడలేనాదో బంధుత్వమును మనము బాగా చూడలేనాదో బంధుత్వమును మనము బాగా పొందుగా ధనవంతు నందు చూడలేనాదో పొందుగా ధనవంతు ఎందు దొరుకును నాదో పొందుగా ధనవంతు ఓ ప్రాణేశ్వర అయితే నువ్వేమంటున్నావు అయితే మంచి సంబంధం ఎక్కడ రమ బెల్లి అంజనేయుల నమ్మి ధరణి 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 రమ బెల్లి ధరణి రమ బెల్లి దముని సాక్షిగా ధరణి రమ బెల్లి దముని సాక్షిగా ధరణి రమ బెల్లి అయ్యవారం బాబులోళ్ళం కళ్ళు సారా కళ్ళు సారా అయ్యగారు ఎక్కడ దాగి జుట్టు జుట్టు పట్టుకుంటాం గట్టి కళ్ళు మేము దాగి జుట్టు జుట్లు పట్టుకుంటాం గట్టి కళ్ళు సేవక మేము ఎసోటోళ్ళం అనుకున్నాము బాబనోళ్ళం లగ్గాలు చేసేటోళ్ళం లగ్గాలు చేసి బాబనోళ్ళ అది ఇక్కడ వాళ్ళు లగ్గాలు చేస్తున్నారు అందరి చేస్తాం నా చేస్తావా లగ్గం నువ్వు రారా అయితే కోడి పిల్లని కోసుకొని ఒక్క ముక్క పొంగులు వచ్చి తెచ్చుకుంటాం దేవునిట్లో పెట్టుకుంటాం అమ్మా దేవుని బయట పెడతాం చూడరా అందుకనే దేవుని తాగుతాం ఒక్క సుక్క తక్కువైనా అయ్యగారులం బాబనోళ్ళం అయ్యగారులం బాబనోళ్ళం కళ్ళు సారా దాగనోళ్ళం అయ్యగారులం బాబనోళ్ళం కళ్ళు సారా దాగనోళ్ళం అయ్యగారులం బాబనోళ్ళం కళ్ళు సారా దాగనోళ్ళం అయ్యగారులం బాబనోళ్ళం కళ్ళు సారా దాగనోళ్ళం
పిల్లను కోసుకుంటాం దేవిని ఇంట్లో పెట్టుకుంటాం పొడుగు పిల్లను తెచ్చుకుంటాం దేవిని ఇంట్లో పెట్టుకుంటాం పొడుగు పిల్లను తెచ్చుకుంటాం కోడి పిల్లలు తెచ్చుకుంటాం దేవిని ఇంట్లో పెట్టుకుంటాం పొడుగు పిల్లలు తెచ్చుకుంటాం దేవిని ఇంట్లో పెట్టుకుంటాం కోడి పిల్లను తెచ్చుకుంటాం ఒక మొక్క తక్కువైతే జుట్టు జుట్టు పట్టుకుంటాం ఒక మొక్క తక్కువైతే జుట్టు జుట్లు పట్టుకుంటాం ఒక మొక్క తక్కువైతే జుట్లు జుట్లు పట్టుకుంటాం ఒక మొక్క తక్కువైతే జుట్టు పట్టుకుంటాం ఒక మొక్క తక్కువైతే సేవగా ఓది మంచిగుంది ఇప్పుడు నీదే బాగుంది మంచిగుంది అయితే కోడి పిల్లని ఎత్తుకొని పెట్టుకొని దేవునితో పెట్టుకొని ఒక్క ముక్క తక్కువ అయితే జుట్టు జుట్టు పట్టుకుంటాం అమ్మ అంటే దేవునితో పెట్టుకోలేదు ముక్క తక్కువ అయితే అయ్యగారులం బాబునోళ్ళం కళ్ళు సారా దాగనోళ్ళం 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 అయ్యగారులం బాబునోళ్ళం ధరణి ఎర్రవు పెళ్లిలోన దండిగాడు వెలిసినాము ధరణి ఎర్రవు పెళ్లిలోన దండిగాడు వెలిసినాము ధరణి ఎర్రవు ధరణి ఎర్రవు పెళ్లిలోన దండిగాడు వెలిసినాము ధరణి ఎర్రవు పెళ్లిలోన ధరణి ఎర్రవు పెళ్లిలోన దండిగాడు వెలిసినాము ఒరే సేవక మేమైనా బ్రాహ్మణం అయితే మీరు అయ్యగారు బాబులు కళ్ళు తాగుతారు కోడి పిల్లని కోసుకుంటారు దేవునితో పెట్టుకుంటారు చూడకుండా తాగుతాం ఓ సేవక సేవక ఆ యొక్క మల్లికార్జునుడట పెళ్లి కాకముందే రాజ్యం వెళ్తుండట పెళ్లి కాకముందే రాజా వెళ్తుండ అంటే రాజా అంటే కచ్చేమేనా కచ్చేరి మీద కూర్చొని రాజ్యం వెళ్తుండట వెళ్తుండో చూద్దాం కదా వెళ్తున్నట్టు అవును కూడా లోపల పెళ్లి కానోడు కచ్చేరి వెళ్ళొద్దారి మేము చెప్పడానికే వచ్చినాం పక్క అవును మాట నిజమే నమస్కారములు చల్లగా పడుతుంది నువ్వు మల్లేశ్వర ఎందుకో ఇంకో పిల్లలు పేరు ఓహో మల్లేశ్వర నాకు ఒక సందేహం కలిగి ఏం సందేహం నీ దగ్గరికి వచ్చినాను కదా ఏమిటి నువ్వు ఇక్కడ రాజ్యం వెళ్తే మంచిది కాదు కదా ఎందుకని చెప్తాను విను పెళ్లిగా నీ చిన్నవాడా తండ్రిగా రాజమేలాగదు పెళ్లిగానే చిన్నవాడా తండ్రిగా రాజమేలాగదు పెళ్లిగా నీ చిన్నవాడా తండ్రిగా రాజమేలాగదు నిండుగా నీ ముఖము దూడారా ఓ మల్లేశ్వరా ఓ మల్లేశ్వరా నిండుగా నీ ముఖము దూడారా ఓ మల్లేశ్వరా ఇటు ప్రజలు నిన్ను మెచ్చారు కింద దొక్కుతున్నా నువ్వు పెళ్లిగా అంది రాజ్యం వెళ్తే మోక్షం ఉండదు ఆ రాజ్యానికే ముక్తి ఫలం ఉండదు కదా అంటనా నువ్వు రాజ్యం వెళ్ళొద్దు బ్రాహ్మణోత్తములారా ఎట్టులా చేయోదోను ఎవరు నాకు చెప్పారైరే ఎటులాను చేయోదోను ఎవరు నాకు చెప్పారైరే చేయోదోను ఎవరు నాకు చెప్పారైరే ఎటులాను చేయోదోను ఎవరు నాకు చెప్పారైరే అన్నిటికీ నమస్కారం అనిపించే ఓ బాబానయ్యో ఎట్లు నాకు తెలియదా ఏను ఓ బాబానయ్యా ఎవరు నాకు చెప్పారయ్యేరి ఓహో మల్లేశ్వర చెప్పలేదంటున్నా నాకు తెలియదు అందుకను మీరు ఇప్పుడు వచ్చి అంటున్నారు స్వామి అటునా అవును కంకణంబు గట్టని వానివి కచిరి నువ్వు ఎలా వద్దు కంకణంబు గట్టని వానివి కచిరి నువ్వు ఎలా వద్దు నిండుగా నీ మకము చూడొద్దు ఓ మల్లేశ్వరా అకారణము ఉండవలదయ్యా ఓ మల్లేశ్వరా
ఓహో మల్లేశ్వరా, ఆ, నువ్వు కంకణమ్మ కట్టుకున్నప్పుడే కచ్చిరేయాలి, అంటే లేకపోతే నీ ముఖం కూడా చూడొద్దు. అంతేనా? జనం కూడా ఇవులే రాజ్యం మీద ప్రజలు ఓలు నీ ముఖం చూసిన వాళ్ళకే దరిద్రం. అందుకని అందరూ పట్టుకుర్రు. అందిరా రే. ఏయ్, అంది. తప్పులు మళ్ళీ తప్పులు మన్నించారయ్యా గొప్పవారు ఉపకారాలు మీరు స్వామి. తప్పులు మళ్ళించారయ్యా గొప్పవారాలు మీరు స్వామి. తప్పులు మన్నించారయ్యా గొప్పవారలు మీరు స్వామి. ఇప్పుడేమి చేయావలనయ్యా ఓ బాబా అయ్యో తప్పగాను తెలుపా మీరయ్యో. తప్పగాను మీరు తెలపండి ఓ బాబులోత్తమా. ఓహో మల్లేశ్వరా, నా తప్పు ఉంటే మన్నించండి, మీరు గొప్పోళ్ళు అంతే. బ్రాహ్మణులు. మరి ఇప్పుడు ఏం చేయాలను? మల్లేశ్వరా, ఆ, దారుని ఎందైనా తిరిగి తవిన కాంతను తెచ్చుకొని దారుని ఎందైనా తిరిగి తవిన కాంతను తెచ్చుకొని నీ కళ్యాణము చేసుకోవయ్యా ఓ మల్లేశ్వరా. తద్పది కచ్చిరు ఏలయ్యా ఓ మల్లేశ్వర. అయిపోయింది. ఓహో మల్లేశ్వరా, ఆ, నువ్వు ఈ ధరని ఎక్కడైనా తిరిగి ఆ, పెళ్లి భార్యను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాకనే కచ్చిరి కచ్చిరి వెళ్ళాలి. లేదు మరి ఎటుల చేసుకోకుందో మరియు సంతోషమాయే మరి ఎటుల చేసుకుందో మంచిది సంతోషమాయే మరి ఎటుల చేసుకోకుందో మరియు సంతోషమాయే మరి ఎటుల చేసుకుందో మరియు మీరు దూరకరండయ్యో ఓ బాబానయ్యో. మరి మీరే వేగా పొండయ్యో ఓ మల్లేశ్వరా. రండయ్యో ఓ బాబరోత్తమా. ఏమిటి అది మీరే కదా చూసుకొచ్చేది, ఆ పని మీరే చేస్తే బాగుంటుంది స్వామి. అటనా? అవును. ఆ పుస్తకం ఎదురా. ధరణి ఎరం పెళ్లిలోన దాసుడు ఓ ముగ్రాగౌడు దారిని ధరణి ఎర్ర వెళ్ళి దాసుడు ఓ ముగ్రాగౌడు దారిని శ్రీ ఎర్రమ వెళ్ళి దాసుడైన ఓగ్రహగౌడు సరుగున సప్త రాజ్యములు తిరిగి ఓ మల్లేశ్వరా. ఆ మగోదాడలు మేము తెచ్చయ్యా ఓ మల్లేశ్వర. మగదాడలు మేమే తెత్తుము. కమ్మోయిన అవతల. జై శంకర్ మహారాజ్ కి జై. ఓహో మల్లేశ్వర, ఆ, మేమైనా ఆ. ఈ రాజ్య దేశం మొత్తమైనా తిరిగి మీరు ఎక్కడైనా తిరిగి నీకు వ్యాపారించుడి నాకు ఏ దేశములు ఏది. మా దేశమును రాగా మరి ఏమి పని కలిగే మా దేశము చూడా మరి ఏమి నువ్వు జర కూర్చో. పంతులు, అయితే ఏ దేశం మీది, ఎక్కడికి పోతున్నారు? మా దేశం వస్తే మాకు సంతోషం భూమిషమాది ఇంకా కొల్లాపురం భూమిషమాది భూదేశమాదింకా కొల్లాపురమయ్య భూదేశమాదింకా భూమిష కొల్లాపురమయ్య భూమిషమాదింకా మల్లేశ్వరుని కుక్క మగ కావాలన్నయ్యా. మల్లేశ్వరుని కుక్క మగవా కావాలనయ్యా మల్లేశ్వరుని కుక్క మగవా కావాలనయ్యా మల్లేశ్వరుని కుక్క. ఓహో రెడ్డి గారు, పంతులు, మాదైనా
మాదైనా కొల్లాపూరి బావి. కొల్లాపురం మా రాజ్యంలో ఉండే మల్లేశ్వరునికి మల్లేశ్వరునికి ఒక పిల్ల కావాలి. నీలమ్మ ఆదిరెడ్డి కుమారుడైన మల్లేశ్వరుడు ఉన్నాడు. ఆయనకు ఒక భార్య కావాలి. కావాలని తిరుగుతుండ్రు. మీకు మీ కాడికి జాడ దొరికితేనే మీ దగ్గరికి వచ్చిన. చాలా ఉంది. బంధుత్వమును నాకు బాగా దొరికేను బంధుత్వమును నాకు బాగా దొరికేనయ్యా బంధుత్వమును నాకు బాగా దొరికేనయ్యా బంధుత్వమును నాకు త్వరగా పెళ్లి లేదు పద్మాక్షిని ఇచ్చి త్వరగా పెళ్లి లేదు పద్మాక్షిని ఇచ్చి వీరాంజనేయులు ధరణి ఎర్రమ వెళ్ళి వీరాంజనేయులు ధరణి ఎర్రమ వెళ్ళి మల్లేశ్వరునికి ఒక మగ దొరికినాయో మల్లేశ్వరునికొక్క మగ దొరికేనయ్యా మల్లేశ్వరునికొక్క మగువా దొరికేనయ్యా మల్లేశ్వరునికొక్క. అహో భగవంత పుత్రికకు ప్రపన్నోత్తముడు వచ్చి సుందరి పుత్రికకు సుందరి పుత్రికి బాపానోతములొచ్చే సుందరి పుత్రికి బాపానోతములొచ్చే సుందరి పుత్రిని బాపానోతములొచ్చే సుందరి పుత్రికి పొలతి లగ్నం చేద్దాం పాతికి లగ్గంబు ప్రతి జాతమే భామ పొలతి లగ్నంబు ప్రతి జడమే బామ ప్రతికి లగ్గంబు ముందుగా లగ్నం ప్రతి చేద్దాం పొందుగా లగ్గంబు ప్రతి జడమే బామ పొందుగా లగ్గంబు ఒప్పుకొని వచ్చిన పట్టానవాసుడు సంతోషమైన సరుగుణ తెలపండి. ఏమిటి అయితే నేనన్న మాట నీకు ఏ పట్నము ఎవరు ఆ మాట నాకు సంతోషం అనిపిస్తుందటవా అది కూడా చెప్తా కదా. వేలే మల్లికార్జునుడాట కొల్లాపురము ఏలే మల్లికార్జునుడాట కొల్లాపురము ఏలే మల్లికార్జునుడాట కొల్లాపురము ఏలే మల్లికార్జునుడాట కొల్లాపురము ఏలే ఉల్లాసముగా నేను ఒప్పుకుంటిని బామా ఉల్లాసముగా నేను ఒప్పుకుంటిని బామా ఉల్లాసముగా నేను ఒప్పుకుంటిని బామా ఉల్లాసముగా నేను ఒప్పుకుంటిని బామా ఉల్లాసముగా నేను. ఓ ప్రాణసఖి ఆ కొల్లాపురం ఏలే మల్లికార్జునుడు అట ఆయనకి ఇస్తానని నేను ఒప్పుకున్నా. మళ్ళీ అది కూడా నా భార్యని అడిగి చెప్తానన్నా. నువ్వేమంటావు చెప్పు. అరే వంశము నాకు పిల్లని పిల్లని వాడయ్యో హరి వంశం నాకు పిల్లని కుంటి కూర తిన్నా కుంటి కూర తిన్నా పొట మల్లాడయ్యో కుంటి కూర తిన్నా తిన్నా పొట మల్లాడయ్యో కుంటి కూర తిన్నా. ఓ అలాగే ఒప్పుకున్నావా ఏమిటి కుంటి కూర అడవిలో పడి కుంటి కూర ఆ కొల్లాపురం ఏలే ఆకులను కందులు అవన్నీ తిని ఆకులను తిన్న వాళ్ళకు వాళ్ళకి పిల్లని ఇస్తావా ఎట్లా ఒప్పుకున్నావా నన్ను అంటున్నావా. అవునుగా నేటికి బలికేవు బుటాకమే బామా నేటికి బలికేవు బుటాకమే బామా ఎటికి బలికేవు బుటాకమే బామా నేటికి బలికేవు బుటాకమే బామా ఎటికి బలికేవు బుటాకమే బామా నేటికి బలికేవు బుటాకమే బామా
చీకటికి బలిచేవు ప్రాణ సఖి అవన్నీ ఓసారి అవన్నీ పుట్టక మాటవా అట్లా ఉన్నోళ్ళు ఇట్లా అవుతారు ఎన్నెల కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు అప్పుడు జర ఉండే గాని ఇప్పుడు ధనవంతులు అయ్యారు కాలు వచ్చిన రోజులు వర్షాలు పచ్చ కూటి గుడ్డకు లేక కూలి చేసుకున్నారు కూటి గుడ్డకు లేక కూలి చేసుకున్నాదా కూటి గుడ్డకు లేక పాటి కాదు నాదా పద్మాక్షిని చూడ పాటి కాదు నాదా పద్మాక్షిని చూడ పాటి కాదు ఏమంటావు ఆ కూటి గుడ్డ లేని అయితే వాళ్ళకు కూటికి లేదు గుడ్డకు లేదు ఓ పూట తిని ఓ పూట వంతారు వాళ్ళకు పుంటి కూర తిన్నాడు గోంగూర తిన్నాడు కలగూర తిన్నాడు అని అంటారు అట్లా లేదు ఇప్పుడు వాళ్ళు ధనవంతులు అయ్యారు వాళ్ళకే ఇవ్వాలి దరిద్రము పోయి ధనవంతులైనారే దరిద్రము పోయి ధనవంతులైనారే దరిద్రమును పోయి ధనవంతులైనారే దరిద్రమును పోయి ధనవంతులైనారే దరిద్రమును పోయి వారికి పద్మాక్షి నేనే ఇత్తును బామా వారికి పద్మాక్షి నేనే ఇద్దును బామా వారికి పద్మాక్షి ఓ సగిమణి నువ్వు వారి పద్మాక్షిని ఆలకిస్తున్నావా అయితే అప్పుడు కూటి గుడకు లేదు కరెక్టే గాని ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అయినరు వాళ్ళకి నేను ఇస్తానని ఒప్పుకున్నా ఆయనకే ఇస్తా నువ్వేమంటావు చెప్పు పుట్టి కూర తిన్న మల్లడు నాదా పుట్టి కూర సాగనేది సాగనేది నా పొట్ట మల్లడు నాదా కుంటి కూర తిన్న సాగనేది కంటికి కంటికింత పాసు కంటికింత పాసు కంటికింత ఊసు కంటికింత ఊసు పంటికింత పాసు కంటికింత ఊసు ఓ ప్రాణ సఖి లేవిడి రెండు కవాడి కుండాలే కల్మీలే విడి రెండు కావాలి కుండాలే కలిమిలే విడి రెండు కవాడి కుండాలే కల్మీలే విడి రెండు కావాలి కుండాలే కలిమిలే విడి రెండు సికాటి ఎండేల కొన్నాళ్ళు ఉండునే సికాటి ఎండేల కొన్నాళ్ళు ఉండునే సికాటి ఎండేల ఓ సగిమణి ఓ ప్రాణేశ్వర కలిమిలేవిడి కావడి కుండాలంటే కొన్నాళ్ళు చీకటి ఉంటది 15 రోజులు చీకటి ఉంటది 15 రోజులు ఎన్నెళ్ళు ఉంటది ఇట్లా ఉన్నోళ్ళు అట్లా కావచ్చు అట్లా ఉన్నోళ్ళు ఇట్లా కావచ్చు అష్టాదారిద్రుడు మల్లడు నాదా అష్టాదారిద్రుడు మల్లడు నాదా అష్టాదారిద్రుడు కరుణాతో చలజేయి కరుణించు మూనాదా కరుణాతో చేరి అష్టదరిద్రుడు ఆ దేశం మన పిల్లలు అంటున్నాగా నేను ఒప్పుకున్నా ఎంతసేపు అయినా ఆనికేస్తారా అష్టదరిద్రుడు అని మాట్లాడుతున్నది అందుకే నేను అప్పుడే ఆయనతో నా భార్య మంచిది కాదు ఇంటికాడ తెలుసుకొని చెప్తున్నా అన్నా అన్నట్టే చేస్తున్నావు కానీ దరిద్రుడు గాడే దండి మల్లేశ్వరుడే దరిద్రుడు గాడే దండి దరిద్రుడు గాడే దండి మల్లేశ్వరుడే దరిద్రుడు గాడే దండి మల్లేశ్వరుడే దరిద్రుడు గాడే కరుణాతో కొలపురం కాంతాయేలు చుండే కరుణాతో కొలపురం కాంతాతో వెలుచుండే కరుణాతో కొలపురం ఓ బామా ఆడు దరిద్రం కాదు దేశమానుడు కొల్లపురం రాజ్యమే వెళ్తుండు కొల్లపురం రాజ్యం వెళ్తుడా పిల్లని అని చెప్తాను నేను ఒప్పుకున్నా ధరణి ఎర్రమ బెల్లి దండి వాడైతే మీ ధరణి ఎర్రమ బెల్లి దండి వాడైతే మీ ధరణి ఎర్రమ బెల్లి కోరికతో నేను కొదవాలేకును చేదురా కోరికతో నేను కోరికతో ఒక పాని కొదవాలేకుండా చేదు కోరికతో ఒక పాని ఏమిటి పరమ పావనుని ప్రధాన చేసేది అందురే అందురే చెలి పరమ పావనుని ప్రధాన చేసేది పద్మాచిన నామ అందురే
పరమ పావనుని ప్రార్థన చేసేటి పరమక్షి నామ పరమ పావనుని ప్రార్థన చేసేటి పద్మాక్షి నామ మందురే అందురే చెలి నేమాము తోడోత సుందరంగిని నేను అందాము తోడోత సుందరంగిని నేను అందాము తోడోత సుందరంగిని నేను సుందరి నామ మందురే అందురే చెలి సుందరి నామో దాననే దాననే ఓ చెలిమణి నా యొక్క నామాంకితమైన పద్మాక్షి అంటారు. నీ యొక్క నామాంకితమైన పద్మాక్షి అంటారు. ఎక్కడ పోతున్నావు తల్లి నువ్వు? నేను మా తల్లిదండ్రుల వద్దకు పోతున్నాను. మోతాయి బాగున్నావు తల్లి నువ్వు. ఊర్లోను నగదుకి సరైన పూలు పెట్టి ఊర్లోను నగదుకి సరైన పూలు పెట్టి బంగారు పూసిన మూలేసినే చెలి బంగారు పూసిన మూలేసినే చెలి రంగు రంగుల మంచి శృంగార చీర గట్టి రంగు రంగుల మంచి శృంగార చీర గట్టి కొంగు తీరం వెళ్ళి వస్తే చెలి కొంగు తీరం వెళ్ళి వస్తే చెలి చెలిమణి నేను నా యొక్క నామాంకితమైన పద్మాక్షి అంటారు. నేను ఇప్పుడు మా తల్లిదండ్రుల వద్దకు అమ్మ వచ్చినది తులిపినది తెచ్చారు. ఏం ఆలోచన? మల్లేశ్వరా ఆ యొక్క కాటాల రెడ్డి కుమార్తెనైనా చూసాము. చూస్తే చేసినట్టయితే బంగారు పందిర్లు చేసినట్టయితే అయితే కొల్లాపురి నుంచి దేవగిరి పట్టణానికి జై ఓటేల చిన్ని మల్లేశ్వర చింత జై ఓటేల ఇంతలోని బింక రతోలు మానమే ఇంతలోని బింక రతోలు మానమే ఓ మల్లేశ్వర ఏమి చింత అక్కడ ఏం చింత నీకు ఏమి కలిగింది? లేని పోనిది ఏమి కట్టాడే సంగన్నో లేని పోనిది ఏమి సంగన్నా లేని పోనిది ఏమి కట్టాడే సంగన్నా లేని పోనిది ఏమి కట్టాడే లేని పోనిది ఏమి అనువోగా పందిర్లు అట్లేయు మానోటో అనువోగా పందిర్లు అట్లేయు మానోటో అనువోగా పందిర్లు సంగనా మాసం అయినా విన్నావా? దేవగిరి నుంచి మన కొల్లాపురి పట్టణానికట పచ్చని సువర్ణ పందిర్లు ఏమన్నా అంటే బంగారు పందిర్లు పచ్చవి కావు. పందిర్లు ఈకమో అకమో కొట్టుకో చేస్తాం. బంగారు పందిర్లు అంటే ఎట్లేస్తాం? కలుసుకుందాము రమ్మి కలగంగా రాదు కలుసుకుందాము రమ్మి ఓ రాధాజ్ఞ అడగియో దనకొండ పోదాము రాజాజ్ఞ ఓ మల్లేశ్వర ఓ మల్లేశ్వర కలగంగా రాదా కలుసుకొని ఆ దనకోటకు పోయి ధనం తెచ్చి అయితే
కలగంగరాజు దగ్గర ధనము ఉన్నది, ధనం ఉంది. అయితే రాజును కలుసుకుంటే ఆ ధనకోట కాడ ధనం ఉంటది, అప్పుడు మనకు ఆగిస్తే మనం తెచ్చుకోవచ్చు అంటున్నాం. అవును. అటులే పోదము రండి అన్నావో సంగన్న, అటులే పోదము రండి అన్నావో అన్నావో సంగన్న, అటులే పోదము రండి. ధరణి ఎర్రమ బెల్లి దాసోనే తలసియో, ధరణి ఎర్రమ బెల్లి దాసోని తలసియో, ధరణి ఎర్రమ బెల్లి ధరణి ఎర్రమ బెల్లి దాసుని తలసియు, ధరణి ఎర్రమ బెల్లి. ఓ సంగన, ఓ మళ్ళీ రాజుని కలుసుకుందాం రండి. రాజుని నాయకంగా రారి. ఏమ్రా ఏమంటివి? నాయకంగా రా. రాజా 10,000 నమస్కారములు. ఎందుకు మీరు వచ్చినారు? ఏమి కారణము కలిగే ఎందుకు ఇది వచ్చినారు? ఎందుకు మీరు వచ్చినారు? ఏమి కారణము కలిగే ఎందుకు మీరు వచ్చినారు? చిన్ని వారలో చిన్ని రాజత్వమా రాజత్వమా ఏమి పని కలిగిన వద్దకు వచ్చినారు కదా అట్లంటున్నారా? అవును కదా. పాకటంబుగ దేవగిరి పట్టణము కాటాలరెడ్డి, పాకటంబుగ దేవగిరి పట్టణము కాటాలరెడ్డి, సుతను నేను కోరుకున్నావాడను, ఒక్క పని చేయమని నా తోడను. సుతను నేను కోరుకున్నవాడను, ఒక్క పని చేయమని నా తోడను. ఓ రాజోత్తమా, దేవగిరి పట్టణంలో కటాలరెడ్డి పని నీకు చెప్పి ఏర్పాటు రాజోత్తమా, ఏమి ఆ దేవగిరి పట్టణంలో కటాలరెడ్డి బిడ్డ అయినా నేను కోరుకున్నాను. బాపనతో చూసొచ్చారు, ఒక పని చేయమన్నారు. ఆ పని నా నుంచి అయితట్లేదు స్వామి. ఏమి పని నీకు చెప్పి ఏర్పరించము చిన్ని బాలక. ఏమి పని నీకు చెప్పి ఏర్పరించము చిన్ని బాల. ఏమి పని నీకు చెప్పి ఏర్పరించము చిన్ని బాల. ధైర్యము విడకు సంగతి బాగుగా ధైర్యము నీ పోయినకో మదిలో నా ధైర్యం విడకో, అట్టి సంగతేదో నాకు విన్నావించుడు. ఎటువంటి పని అయినా కానీ నీకు నెరవేర్చి చెప్తాను కదా. ఆ సంగతి ఏందో, ఆ ముచ్చటేందో చెప్తే నేను ఏదైనా సాధిస్తా కదా. అట్లనా? అవును కదా. 12 మేడ బంగారు పందిళ్ళు వేయమనిరి, 10 మేడ బంగారు పందిళ్ళు వేయమనిరి, ఎటులానే ఎవరినో చెప్పుమా, అతని బిడ్డ నాకు ఎట్లు జిక్కున కలుపుమా. ఓహో
ఎట్లు నేను అయ్యే ఎవరను చెప్పుమో అతని బిడ్డ నాకు ఎట్లు చెక్కున కలుపుమా ఓ రాజోత్తమ ఏమి 10 అంటే 10 కిలోమీటర్ల దూరం అట బంగారు పందిలు వేయాలట మనం వేసే పనేనా అదే కాదా పని కాదు ధరణి కోటకు నీవు పోయి దండిగా కష్టాలు తెచ్చే ధరణి కోటకు నీవు పోయి దండిగా కష్టాలు తెచ్చే పందిర్లు మీరు వేయుడి పండుగలు పందిర్లు రాజోత్తమ కట్టెలు తెచ్చి పందిర్లు వేసి కోటమ్మను కాక మీరు వేడినట్టుంటే మీకు కట్టెలు సువర్ణ పందిర్లు అవుతాయి అంటున్నావా? అవును కదా, తొందరగా పోయాక మీరు ఆ పని చేయాలి కదా. సరే సరే సంతోషమాయే సరగుణ నేనే గదాను సరే సరే సంతోషమాయే సరగుణ నేనే గదాను ధరణి శ్రీ ఎరం వెళ్ళే దాసుడు నా పైన ఎంత కావ్య చేస్తే రాయేశుడా నా పైన ఎంత కావ్య చేస్తే రాయేశుడా ధరణి శ్రీ ఎర్రమ వెళ్ళి దాసుడు రాజా ఏమి నీవన్నట్టుందినే అదే ప్రకారంగా తొందరగా పోయాక పని చేయమురు కదా.